హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, దర్శకుడు మారుతి గారు వచ్చేసి ప్రభాస్ గారిని ఇన్సల్ట్ చేసే విధంగా, తక్కువగా ఆయన స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడారు అని ప్రభాస్ గారి అభిమానులు వచ్చేసి చాలా విపరీతంగా మారుతి గారిని తిట్టడము, ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా మారుతి గారు వచ్చేసి ఒక మీడియం రేంజ్ డైరెక్టర్. ఆయన వచ్చేసి ఒక కామెడీ టైప్ సినిమాలు, ఒక అడల్ట్ టైప్ ఆఫ్ సినిమాలు అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన స్థాయి పెరిగి కాస్త మిడ్ రేంజ్ డైరెక్టర్ అయి కాస్త కమర్షియల్ సినిమాలు అయితే తీస్తున్నారు. మరి అటువంటి డైరెక్టర్‌కి ప్రభాస్ గారు వచ్చేసి ఇంతవరకు అతనికి వచ్చేసి ఏ హీరో కూడా, స్టార్ హీరో కూడా అవకాశం అయితే ఇవ్వలేదు. అలాంటిది ప్రభాస్ గారు వచ్చేసి చాలా పెద్ద మనసుతో వచ్చేసి అవకాశం అయితే ఇచ్చారు. పెద్ద బడ్జెట్‌తో సినిమా తీయడానికి అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా మారుతి గారు వచ్చేసి ఒక స్టార్ రేంజ్ డైరెక్టర్ స్థాయికి అయితే వెళ్తాడు. మరి అంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రభాస్ గారిని ఆయన ఏ విధంగా అవమానించి మాట్లాడారు? లేకుంటే ఆయన మాటల్ని కాస్త చాలామంది వక్రీకరిస్తున్నారా? లేకుంటే యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి కామెంట్ చేయబట్టి ప్రభాస్ గారిని ఈ విధంగా చేశారు అని చెప్పబట్టి దానికి హర్ట్ అయ్యి ఫ్యాన్స్ వచ్చేసి మారుతి గారిని తిడుతున్నారా? టాపిక్‌లోకి వెళ్తే అసలు మ్యాటర్ ఏంటంటే, మొన్న 'రాజా సాబ్' యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగిందో, దానిలో వచ్చేసి మారుతి గారు ప్రభాస్ గారిని ఉద్దేశించి, అలాగే తెలుగు పరిశ్రమను ఉద్దేశించి ఒక వ్యాఖ్య అయితే చేశారు. అదేంటంటే, మేమొచ్చేసి ఈ 'రాజా సాబ్' మూవీ యొక్క షూటింగ్ నిమిత్తం ఒక దక్షిణాఫ్రికాలోని ఒక మారుమూల గ్రామానికైతే మేము అక్కడ వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మేము ప్రభాస్ గారిని చూపించి, మేము డైరెక్టరా, నేను సినిమా డైరెక్టర్ అంటే, మీరు డైరెక్టరా అని మేమెవరు నమ్మలేకపోయారు. అలాగే ప్రభాస్ గారిని చూపించి, ఈయన పేరు ప్రభాస్ అంటే, ఈయన హీరో ప్రభాస్ అంటే, వాళ్ళొచ్చి ఓహ్! ప్రభాస్ మాకు తెలుసు, ఆయన 'బాహుబలి' హీరో ప్రభాస్ కదా అని వచ్చేసి గుర్తుపట్టారు. సో, తెలుగు పరిశ్రమ వచ్చేసి ఈ స్థాయికి అయితే ఎదిగింది. దానికి కారణం, మూల కారకుడు మన దర్శకేంద్రుడు రాజమౌళి. సో, అలాంటి రాజమౌళే ఇప్పుడొచ్చేసి మనకు పాన్ ఇండియా సినిమాలను ఇండియాకు పరిచయం చేసి, ఇప్పుడు మన యొక్క తెలుగు సినిమా కానీ, భారతదేశ సినిమా కానీ అంతర్జాతీయంగా వెలుగొందడానికి కారణం రాజమౌళి. ఒక ప్రభాస్ లాంటి, జాగ్రత్తగా ఉండండి, ప్రభాస్ లాంటి ఒక మీడియం రేంజ్ హీరోని వచ్చేసి 'బాహుబలి' సినిమాతో ఒక స్టార్ హీరోగా మార్చి అతని కెరియర్‌ను టర్నింగ్ తిప్పి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ను గుర్తుపడుతున్నారు అంటే దానికి కారణం రాజమౌళియే. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నటించినందుకే రామ్ చరణ్ గాని, ఎన్టీఆర్ గారు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌గా అయితే ఎదుగుతున్నారు. ఇప్పుడు దీనంతటికి కారణం వచ్చేసి రాజమౌళి అనైతే చెప్పడం జరుగుతది. ఇందుకు ఫ్యాన్స్ అయితే హర్ట్ అయ్యే విశేషం అయితే ఏం లేదు. కానీ వాళ్ళు ఎంత ఎందుకు హర్ట్ అయితున్నారు అంటే, ప్రభాస్ గారిని వచ్చేసి ఒక మీడియం రేంజ్ స్టార్ అని ఆయన చెప్పడంతో చాలామంది వచ్చేసి మారుతి గారిని విపరీతంగా తిడుతున్నారు. 'బాహుబలి' కంటే ముందు ప్రభాస్ గారికి ఒకవేళ పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ లేకుండా అప్పటికి ఆయన వచ్చేసి స్టార్ హీరోయే. ముఖ్యంగా రామ్ చరణ్‌తో, ఎన్టీఆర్‌తో అయితే మీరు పోలుస్తున్నారు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి రాకముందే ఆయన 'వర్షం', 'ఛత్రపతి' సినిమాలతో పెద్ద రేంజ్ స్టార్‌గా అయితే ఎదిగారు. అలాగే ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమాతో పోల్చినా కూడా 'వర్షం' సినిమా కానీ, 'ఛత్రపతి' సినిమా కానీ ఎక్కువ రేంజ్ కలెక్షన్‌లు సాధించిన సినిమాలు. సో, ఇప్పుడేమో ఇంత దిగజారు ఎందుకు అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్‌ని, ఇలాంటి అడల్ట్ సినిమా తీసే డైరెక్టర్‌ని ఆయన అవకాశం ఇచ్చినందుకే ఇప్పుడు ప్రభాస్ వచ్చేసి ఈ విధంగా మాటలు పడాల్సి వస్తుందనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఫీల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మెయిన్ వచ్చేసి, ప్రభాస్ గారికొచ్చేసి యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి చాలా కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ వచ్చేసి మీడియం రేంజ్ హీరోనే. ఏమంటే అతనికి లక్కీగా 'బాహుబలి' లాటరీ తగడం వల్ల అతను పాన్ ఇండియా లెవెల్‌లో మార్కెట్ సాధించుకున్నాడు. ఒకవేళ 'బాహుబలి' లేకుంటే ఆయన ఖచ్చితంగా అతని యొక్క మార్కెట్ గాని, అతని సినిమాలు వచ్చేసి కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం అయ్యేవి. అతను అవతల భాష వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ప్రభాస్ గారిని వచ్చేసి కేర్ చేసేవాళ్ళు లేదని ఉద్దేశంతో యాంటీ ఫ్యాన్స్ అయితే ఇంతవరకు కామెంట్ చేశారు. ఆ కామెంట్‌లకు ఆజ్యం పోసే విధంగా, నిజమయ్యే విధంగా మారుతి గారు వచ్చేసి ప్రభాస్ గారిని మిడ్ రేంజ్ హీరో అని కామెంట్ చేయడంతో చాలా అంటే వైరల్‌గా మారింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, యాక్చువల్‌గా 'బాహుబలి' కంటే ముందు ప్రభాస్ గారికి ఎన్ని హిట్లు వచ్చినా కూడా ఆయన కెరియర్‌లో వచ్చేసి బిగ్గెస్ట్ హిట్ ఏదంటే 'మిర్చి' సినిమా అనేది చెప్పవచ్చు. ఒకవేళ 'మిర్చి' సినిమా యొక్క ఆయన కెరియర్ కంటే ముందు కూడా 'రెబల్' లాంటి ఫ్లాప్ సినిమాతోనే ఆయన కెరియర్ అయితే ఉంది. 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్' హిట్లయినా కూడా అవి కూడా ఒక రేంజ్ సక్సెస్‌లే. 'ఛత్రపతి' వచ్చేసి చాలా గ్యాప్ ఉందనమాట. ఆహ్, 'మిర్చి' సినిమాకి, 'ఛత్రపతికి'. ఒకవేళ 'మిర్చి' సినిమా వచ్చేసి అప్పుడు ఆయన కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఎంత కలెక్ట్ చేసిందంటే 40,00,00,000, 45,00,00,000 వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అప్పటికి టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో ఉన్న 'పవన్ కళ్యాణ్' గారు వచ్చేసి అదే ఇయర్‌లో వచ్చేసి ఆయన వచ్చేసి 'అత్తారింటి దారేది' సినిమా చేశారు. అది 'అత్తారింటి దారేది' వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఇక్కడ 'మిర్చి' సినిమా వచ్చేసి ప్రభాస్ గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. 'మిర్చి' యొక్క గ్రాస్ వచ్చేసి లైఫ్ టైమ్ కలెక్షన్‌లో వచ్చేసి 40,00,00,000-45,00,00,000 వరకు, 50,00,00,000 వరకు అనుకున్నా. అదే 'అత్తారింటి దారేది' కలెక్షన్‌లో వచ్చేసి 100,00,00,000 పైన వచ్చింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 100,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా 'అత్తారింటి దారేది'. సో, ఆ విధంగా చూసుకున్నా కూడా మారుతి అన్న మాటలు బట్టి పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ప్రభాస్ గారు వచ్చేసి మిడ్ రేంజ్ హీరోనే.
మిడ్ రేంజ్ హీరో అంటే స్టార్ ఒకవేళ ఆయనకు ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఆయన మార్కెట్ వచ్చేసి చాలా తక్కువగా ఉండదనమాట. అదే 2013లో మనం వేరే సినిమాలు కంపేర్ చేసుకున్నా కూడా 'సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు' మహేష్ బాబు గారి కెరియర్‌లో వచ్చేసి అప్పుడు హిట్ అయింది. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. డీసెంట్‌గా ఉందని ఒక హిట్ టాక్, ఒక మంచి టాక్ అయితే వచ్చింది. మరి ఆ సినిమా యొక్క కలెక్షన్‌లో పోలిస్తే దాదాపు 60,00,00,000 వరకు అయితే వచ్చింది. అలాగే రామ్ చరణ్ గారు నటించిన 'నాయక్' సినిమా కూడా 'సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టుకి' పోటీగా వచ్చింది. ఆ సినిమా యొక్క కలెక్షన్‌లో మనం చూసుకున్నా దాదాపు 50-60 కోట్ల వరకైతే కలెక్షన్ వచ్చింది. 2 అంటే 'సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టుకు' అవి 2 క్లాష్ అయ్యి దాని యొక్క తేడా అంటే మొత్తం 5 కోట్ల క్రాస్ మాత్రమే తేడా ఉండేదనమాట. సో, వాళ్ళు వచ్చేసి కెరియర్‌లో వచ్చేసి హిట్ టాక్ మాత్రమే ఆ 2 సినిమాలు సాధించాయి. కానీ 'ప్రభాస్' గారి కెరియర్‌లో వచ్చేసి బ్లాక్ బస్టర్ ఆయన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ కూడా 'మిర్చి' సినిమా వచ్చేసి 40 కోట్ల వరకే క్రాస్ కలెక్ట్ చేసింది. అదే ఇయర్‌లో వచ్చేసి 'ఎన్టీఆర్' గారి 'బాద్‌షా' సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా యావరేజ్‌గానే అయితే నిలిచింది. ఆ సినిమా కూడా దాదాపు 'మిర్చికి' లెవెల్‌లో వచ్చేసి కలెక్షన్‌లు అయితే సాధించిందనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మారుతి గారు వచ్చేసి చెప్పిందైతే కరెక్టే. మా బాస్ వచ్చేసి ఒక స్థాయి వరకే హీరో. ఒకవేళ ఫాలోయింగ్ వచ్చేసి ఆయనకు చాలా పెద్ద రేంజ్‌లో అయితే ఉండొచ్చు. 'రామ్ చరణ్' గారితో పోల్చినా ఉండొచ్చు. 'మహేష్ బాబు' గారితో పోల్చినా ఉండొచ్చు. 'పవన్ కళ్యాణ్' గారితో పోల్చినా కూడా ఇంచుమించు ఫ్యాన్ బేస్ అని ఉండొచ్చు. కానీ మాక్సిమం ఆయనకు వచ్చేసి మార్కెట్ వచ్చేసి కేవలం 40,00,00,000, 50,00,00,000 రేంజ్‌లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ 'ప్రభాస్' గారి సినిమాలు అయితే చూడలేకపోయేవాళ్ళు. నేను కూడా అయితే అప్పట్లో అయితే కాలేజీ వెళ్ళి చూసేవాడిని. కానీ 'రెబెల్' సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా భయమేసింది ఆ సినిమా చూసి. బట్ నా పర్సనల్ ఒపీనియన్. నచ్చలేదనమాట. ఆ విధంగా 'ప్రభాస్' గారి మార్కెట్ చూసి ఒక లెవెల్‌లోనే ఉండొచ్చు. ఇంక తర్వాత ఆయనొచ్చిందేంటంటే 'ఎన్టీఆర్' గారు గాని, 'రామ్ చరణ్' గారు కూడా 'రాజమౌళి' గారే ఆయన్ని ఒక మార్కెట్‌లో గ్లోబల్ లెవెల్‌లోన వాళ్ళనొచ్చేసి చేశారు. వాళ్ళు పాన్ ఇండియా లెవెల్‌లో ఆయన మార్చారనైతే చెప్పడం అయితే జరిగింది. ఆయన చెప్పింది కూడా ఒకసారి మనం ఆలోచిస్తే 'రామ్ చరణ్' గారు కూడా 'రంగస్థలంతోన మగధీర'తో కూడా భారీ బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ ఆయన కూడా 'త్రిబుల్ ఆర్' తర్వాతే ఆయనకు గ్లోబల్ స్టార్ అనేది ఒక ఇమేజ్ వచ్చింది. ఆ విధంగా ఫేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు 'మగధీర' బిగ్గెస్ట్ హిట్ అయినప్పటికీ కూడా 'మగధీర' తర్వాత 'రంగస్థలం'కు చాలా గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి దాదాపు 10 ఏళ్ల వరకు మంచి హిట్ లేదు. ఆయనకి వచ్చేసి 'మగధీర' యొక్క ఇమేజ్ వచ్చి అప్పటికే అయిపోయింది. 'రంగస్థలం' కూడా ఎంత పెద్ద విజయం సాధించినా ఆయనకి ఎంత పేరు తెచ్చినా కూడా కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకే ఆయనకుండేది. కేవలం 'త్రిబుల్ ఆర్'లో నటించినందుకు మాత్రమే ఆయనకు పాన్ ఇండియా లెవెల్‌లో వచ్చేసి మార్కెట్ వచ్చింది. అలాగే 'ఎన్టీఆర్' గారు కూడా 'త్రిబుల్ ఆర్' తర్వాతనే ఆయనకు పాన్ ఇండియా వల్ల గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతోనే 'వార్ 2' సినిమాస్ కూడా చేయడం అయితే జరిగింది. 'దేవరా' సినిమా కలెక్షన్‌లు కూడా ఈ 'త్రిబుల్ ఆర్' వలన రావడం అయితే జరిగింది. సో, ఈ విధంగా మారుతి అయితే అనాల్సొచ్చింది. ఆయన చెప్పిన దాంట్లో అయితే మార్కెట్ అయితే ఉంది. మా మ్యాటర్ అయితే కూడా ఉంది. కానీ మనం ఆలోచించాల్సిందేంటంటే ఇక్కడ మీడియం రేంజ్ స్టార్ అనేది మనం దాన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక విమర్శన చేసినప్పుడు ఒకవేళ ఆయన నోరు జారింది అయితే అనొచ్చు. దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు అదే ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' గారిని ఉద్దేశించి ఆయన చెప్తున్నప్పుడు కన్నడ ప్రజలు ఏమంటారంటే, 'ప్రశాంత్ నీల్' గారు ఇప్పుడు కన్నడ వచ్చేసి మన ప్రపంచ స్థాయిలో గాని, ఇండియా స్థాయిలో గాని గుర్తింపు రావడానికి కారణం ఎవరంటే మన 'ప్రశాంత్ నీల్' గారే. ఎందుకంటే ఆయన మీడియం రేంజ్ హీరో ఉన్న యష్‌ని తీసుకొని 'కేజీఎఫ్' సినిమా తీసి ఆ లెవెల్‌లో ఆయన పాన్ ఇండియా లెవెల్‌లో నిలబెట్టారు. అంటే అప్పుడు యష్ ఫ్యాన్స్ వచ్చేసి దారుణాతి దారుణంగా 'ప్రశాంత్ నీల్' పై తిడితే యష్‌ని మీరు మీడియం రేంజ్ స్టార్ అని ఎలా అంటారు అంటే, ఒకవేళ యష్ వచ్చేసి కన్నడలో పెద్ద హీరో అయినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో గాని, పక్క భాషల్లో కూడా అతనికొచ్చేసి పెద్దగా మార్కెట్ లేదు, గుర్తింపు లేదు. 'కేజీఎఫ్' సినిమాలో ఎస్పెషల్లీ సంజయ్ దత్ గారిని మీరు విలన్ రోల్ చేయాలి అని వాళ్ళు 'కేజీఎఫ్‌లోనే సంజయ్ దత్ గారిని ఇంట్రొడ్యూస్ చేద్దామనైతే అనుకున్నారంట. క్లైమాక్స్‌లో. బట్ ఆయనైతే ఒప్పుకోలేదంట. యష్ అంటే ఎవడు? వాడు ఎవడో కూడా తెలీదు. వాడి హీరోలో నేను విలన్‌గా చేయడం ఏంటి? కన్నడలో వాళ్ళు ఆఫ్టర్ ఆల్ బచ్చగాడు. వాని సినిమాలో నేను చేయాలా? నేను అటువంటి వాడి సినిమాలు చేయననైతే డైరెక్ట్‌గా చెప్పేశారంట. అందుకోసమే 'కేజీఎఫ్' సినిమాలో వచ్చేసి సంజయ్ దత్ గారి యొక్క క్లైమాక్స్‌లో ఆయన రివీల్ చేద్దాం అనుకున్నారంట. ఆయన లుక్‌ను. బట్ ఆయన ఒప్పుకోకపోయేసరికి ఒకవేళ 'కేజీ' సినిమా హిట్ వస్తే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌లో సంజయ్ దత్ గారిని చూపించాలి. మనం తీసే విధానం ఆయనకు చూపిద్దామనే ఉద్దేశంతో ఆయన రివీల్ అయితే చేయలేదు. సో, ఆ విధంగా 'కేజీఎఫ్' సినిమా హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత సంజయ్ దత్ గారు కూడా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత 'కేజీఎఫ్ 2' తర్వాత ఒక పాన్ ఇండియా లెవెల్‌లో నార్త్‌లో వచ్చేసి హిందీ సినిమాల కంటే ఎక్కువ రేంజ్‌లో 'కేజీఎఫ్' సినిమా యొక్క కలెక్షన్‌లు అయితే వచ్చాయి. ఆ టైంలో వచ్చేసి మన 'త్రిబుల్ ఆర్' సినిమాను కూడా సినిమా డామినేట్ చేసింది. ఏకంగా అమీర్ ఖాన్ గారు వచ్చేసి ఆయన సినిమాను 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాను 'కేజీఎఫ్‌కు' పోటీగా ఒకవేళ దింపితే ఎక్కడ దెబ్బ తింటుందనే ఉద్దేశంతో కావాలని పోస్ట్ బంద్ చేశారు. అలాగే తమిళ్‌లో ఇళయ దళపతి విజయ్ గారు కూడా ఆయన 'బీట్' సినిమాకు 'కేజీఎఫ్‌కు' పోటీగా రావడంతో ఆ సినిమా కూడా తుక్కు తుక్కు అయింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే యష్ గారు కూడా ఒక మీడియం రేంజ్ హీరోనే. సో, మనం ఆ విమర్శన అనేది స్వీకరించాలి. ఇప్పుడు 'ప్రభాస్‌ను' కూడా ఒకవేళ తెలుగులో వచ్చేసి అతనికి ఫాలోయింగ్, మార్కెట్ బలంగా ఉన్నప్పటికీ కూడా పక్క భాషలో వచ్చేసి 'ప్రభాస్' గారికి అంత పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా అప్పటి వరకు మీడియం రేంజ్ స్టార్‌నే. ఇప్పుడు 'ప్రభాస్' గారు పాన్ ఇండియా లెవెల్‌లో ఆల్ టైమ్ సూపర్ స్టార్ అయ్యుండొచ్చు. దానికి కారణం 'బాహుబలి' సినిమానే అనేది నేనైతే అంటుంటున్నాను. బట్ ఈ విషయాలొచ్చేసి 'ప్రభాస్' గారికి ఈ విధంగా
చూపవు. ఎందుకంటే ఆయన వచ్చేసి స్టార్‌డమ్ దాని మీద ఆధారపడ్డు. ఆయన వచ్చేసి ఇటువంటి వాటిని కేర్ కూడా చేయడు. అందుకోసమే ఆయన వేదిక మీద ఉన్నప్పటికి కూడా దానికి ఎలాంటి కామెంట్ చేయలేదు. అదే వేదికపై వచ్చేసి తన స్థాయిని కొంచెం తగ్గించుకొని మీరు ఈ సంక్రాంతి పోటీల్లో సీనియర్స్‌ని గౌరవిద్దాం. సీనియర్స్ తర్వాతే నేను. మీరు విపరీతంగా అనవసరంగా నా తరపు నుంచి వాళ్ళని కామెంట్ చేయకండి, విమర్శించకండి అనైతే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక విధంగా చూసుకుంటే ఆ సీనియర్స్ ఎవరంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు గాని, వెంకటేష్ గారు అయితే మీరు అనుకుండొచ్చు. వారితో పాటు మన రవితేజ గారిని కూడా ఆయన సీనియర్ కిందనే కన్సిడర్ చేసి ఈ మాటలైతే చెప్పడం జరిగింది. సో దీన్ని మీరేమనుకుంటున్నారు? ప్రభాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉందా? లేకుంటే మారుతి గారు చెప్పిన దాంట్లోన విపరీతమైన అర్థాలు తీసి ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారా? సో, ప్రభాస్ గారి మీద మీ ఒపీనియన్ చెప్పండి.